ఒరే ఆ ప్రైజ్లు ఎందుకు నువ్వు ఏడున్నావురా అనుకుంటున్నారా? నెల్లూరులో జరిగే డాగ్ షోకి అయితే వచ్చేసాం. డాగ్ షోకి జాయింట్ కలెక్టర్ కూడా వచ్చారు. డాగ్స్ని ఇలా గ్రౌండ్లో తిప్పి వాటిని చెక్ చేసి మన జడ్జెస్ అయితే డాగ్స్కి అయితే ప్రైజెస్ అయితే ఇస్తారు. లాస్ట్ టైం వచ్చినట్టు డాగ్స్ ఈసారి చాలా చాలా తక్కువ వచ్చాయి. డాగ్స్ కంటే చిన్ని పెస్టోరాలు చేసిన హంగామా మటుకు వేరేలా ఉంది. అక్కడ మనకి డాగ్ ఫుడ్ కూడా మొత్తం అయితే దొరికేసి ఒకసారి లోపలికి వెళ్ళి ఫుల్గా చూసేద్దాం. పెట్స్ అంటే డాగ్స్ క్యాట్స్ మాత్రం ఉంటాయి. మీరు పాములు తొండలు ఏది తెచ్చిన రకరకాల ఇవన్నీ ఎగ్జాటిక్ బ్రీడ్స్ అండి. మనం ఏదైనా ఇవన్నీ మనం యాజ్ ఎ పెట్ లాగా పాములు ఇవన్నీ కాదు. మనకు డాగ్స్ కంటే ఇవే చాలా ప్యాంపర్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్. ఇదేంది బ్రో మళ్ళీ ఇదేందో తెచ్చారు? కార్న్ స్నేక్. ఇది ఇవి కరిచినా ఏం కాదు, ఏం నాన్ వెనమస్. ఒకవేళ కరిచిన పెయిన్ ఉంటుంది తప్ప వెనమ్ ఏమి ఉండదు, ప్రాబ్లం లేదు. మనం జస్ట్ ఒక టీటీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా దీన్ని పెంచుకోవాలనుకుంటారు, వాళ్ళు ఏ విధంగా దీన్ని విత్ డాక్యుమెంటేషన్స్ తో లైసెన్స్ తో మనం పర్వేష్ అని చెప్పి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అని చెప్పి వస్తుంది. దాంతో విత్ పేపర్స్ తో మనం సబ్మిట్ చేస్తాం. ఇది ఎంత వెత్ వస్తుంది? ఇది అరౌండ్ 7 feet వస్తుంది. రాయల్ బాల్పాది. స్నేక్ ఫుడ్ ఎలా? ఏది ఇది వీక్లీ ఒక్కసారి మనం ర్యాట్ ఇవ్వాలండి. ర్యాట్ ఒకటేనా? ఒక ర్యాట్. దీనికి వచ్చి ర్యాట్ మైస్ ఇస్తాము, పుట్టిన బేబీస్ ఇస్తాము. దీనికి వచ్చి మనం పెద్ద ర్యాట్స్ ఇవ్వాలి. దీనికి ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇది ఈ బ్రీడ్ పేరు ఏంది? మామూలు తొండలు అంటాము. తొండలు కాదండి, ఇది ఇగువానా. ఇది దీంట్లో దాదాపు 8 కలర్స్ వస్తుంది మనకి, వెరైటీస్. మనకు దాంట్లో కలర్ బట్టి మనకి ప్రైస్ అవుతుంది. మన చిన్ని పేస్టల్ అవైలబుల్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్. ఏదైనా లీగల్ ఐటమ్స్ ఏదైనా మనం తెప్పించి ఇస్తాం. ప్రాబ్లం. ట్రాన్స్పోర్ట్ కావాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా త్రూ అవుట్ మనం ఆల్ ఇండియా విత్ బై ట్రైన్ కానీ బై ఫ్లైట్ కానీ ఎక్కడికైనా ఇస్తాం. అది అడిగిపోతుంది. మనకు మొత్తం 2 branches ఉన్నాయండి. ఒకటి మాగుంటలైట్ లో ఉంది, ఇంకొకటి వచ్చి విఆర్సి క్లాక్ టవర్ పక్కన ఉంది. విఆర్సి క్లాక్ టవర్ పక్కన మీకు ఎగ్జాటిక్ బర్డ్స్ ఐటమ్స్, మీకు ఫుడ్ అన్ని దొరుకుతుంది. మాగుంటలైట్ లో వచ్చి మీకు ఓన్లీ గ్రూమింగ్ ఫుడ్ దొరుకుతుంది. అదే ముళ్ళ పందులు ఏమన్నా ఐగో చూపిస్తానండి. హెచ్ బాక్స్. వాటికి ఫీడ్ ఏంది? ఫీడ్ అది క్యాట్ ఫుడ్. కరిస్తుంది. హస్కీనా? అవును. ఇంతకీ అంటే సైబీరియన్ హస్కీ. ఎంత లైఫ్ స్పాన్ దీనికి? ఒక 10 years పైన. ఫుడ్ ఏం పెడుతున్నారు? ఫుడ్ పొద్దున్నే దోశ ఉంటుంది, ఇంకా మధ్యాహ్నం పెరుగన్నం విత్ ఎగ్, మధ్యాహ్నం కొన్ని స్నాక్స్, రాత్రి పెడిగ్రీ తింటది. అవి ఇష్టం బాగా. ఓకే. అంటే దీనికి పెట్టే ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్ ఇష్టం. ఇంతకీ ఇది అంటే చలి ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతుంది అంటారు, నిజమే? అవును. అలాంటప్పుడు ఇంట్లో ఏసీ ఖచ్చితంగా ఉండాలి. అవును. ఉందా? ఉంది. మెయింటైన్ చేయాల్సిందే, తప్పదు. ఏసీ ఫ్యాన్ లేకుండా ఉండలేదు. మరి ఇలాంటి హాట్ వెదర్ అది నెల్లూరులో చిన్నప్పటి నుంచి పెరిచాము కాబట్టి కొంచెం అలవాటు చేసుకుంది లైట్ గా. ఫ్రెండ్లీ. అంటే కోపం వస్తే అగ్రెసివ్ అయిపోద్ది. మళ్ళీ మెయింటెనెన్స్ అంటే 2 days ఒకసారి బాత్ ఉంటుంది. గ్రూమింగ్ డైలీ చేయాలి ప్రతిరోజు, లేకపోతే హెయిర్ ట్యాంగిల్ అయిపోద్ది. ఇంకా దానికి కోంబింగ్ అంతా గ్రూమింగ్ డైలీ అవి నార్మలే. ఇంకా టిక్స్ అయ్యి రాకుండా చెక్ చేసుకోవాలి. దీని టిక్స్ అయ్యి వస్తే కనిపిది బొచ్చులో. గరుడ. నిజంగానే గరుడ మాదిరిగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరే. అగ్రెసివ్ కాదుగా? నో అగ్రెసివ్. గరుడ ఎంత ఏజ్? 1 year 5 months. మా లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ వచ్చేసి 13 years. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది బ్రో దీనికి? మెయింటెనెన్స్ అయితే మామూలుగా రైస్ మేము వాడము. రాయల్ కెనాన్, ఎన్ఎండి ఫుడ్, కార్డ్ రైస్, ఎగ్స్ అయితే ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్స్ 6 తింటది రోజుకి. షోకి సెకండ్ టైం. పోయినసారి 5th month అప్పుడు తెచ్చాను, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం. 1 year 5 months. ఎనీవే ఆల్ ది బెస్ట్ బ్రో. అర్జున్. ఓకే, చాలా మంచి పేరు పెట్టారు. భయపడొద్దు. ఏజ్ ఎంత? 8 years అవుతుంది తీసుకొని. 8 years ఏజ్. ఇది 2017 బాన్. ఇది లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 14 years ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఇయర్లీ వ్యాక్సిన్స్ చేయించుకుంటే 14 years. బ్రీడ్ వచ్చి లాష్ ఆప్స్. టిబెటియన్ బ్రీడ్ అనమాట బేసిక్ గా ఇది. సో అక్కడ సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు గార్డింగ్ కి వాడుకుంటారు. సో మనకి ఇది కొద్దిగా రేర్ అనమాట నెల్లూరులో. మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే మనం ఎవరీ 2 days ఒకసారి బ్రష్ చేసుకోవాలి, 15 days ఒకసారి మనం స్నానం చేపివ్వాలి. సో ఫుడ్ అంటే ఇంకా నార్మల్ పెరుగన్నం, మనం ఇంట్లో రెగ్యులర్ గా ఏం తింటాం అది తింటది అనమాట ఫుడ్. సో మనకి ఫుడ్ అయితే ఇష్యూ ఏం రాదు. పెడిగ్రీ మెయిన్ గా ప్రిఫర్ చేస్తాం. లేదు బ్రో, మనం వాడే షాంపూ వాడితే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. సో వీటికంటూ డిఫరెంట్ గా షాంప్స్ ఉంటాయి. నేను పెట్ షైన్ వాడతాను అనమాట దాంట్లో. సో డిఫరెంట్ చాలా ఉంటాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు వాడతారు. సో నేను ప్రిఫరెన్స్ అంటే 8 years నుంచి ఒకే షాంపూ వాడుతున్నాను. మంత్లీ 2 times చేపిస్తాను బ్రో. 15 days once, లేదంటే మనకి వింటర్లో అయితే 1 month ఒకసారి బెస్ట్ అనమాట. కాకపోతే గ్రూమింగ్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి?
ప్రతి ఇయర్ వస్తుంది ఆల్మోస్ట్. కాకపోతే ఇప్పుడు ఇది థర్డ్ టైం అనమాట నేను పార్టిసిపేట్ చేయడం. లాస్ట్ టైం 2 ప్రైజెస్ వచ్చాయి. సో ఈసారి మళ్ళీ ఒకసారి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.